ఆస్ట్రోటైమ్ వీక్షకులకు నమస్కారం. ప్రస్తుతం గురుగ్రహం వక్రించి ఉంది. ఈ వక్రత మార్చి 11 నుంచి పోతుంది అని అంటున్నారు. సో ఈ వక్రత పోవడం వల్ల ఏ రాశుల వారికి లాభదాయకం అనే దానిపైన ప్రముఖ ఆస్ట్రాలజర్ ఆచార్య మహేష్ గారు ఏమంటారో చూద్దాం. ఈ మార్చి 11వ తేదీ నుంచి ఏదైతే గురువు గారు వక్రత్యాగం చేస్తున్నారో ఈ వక్రత్యాగం వలన కాస్తలో కాస్త మంచి పాజిటివ్ రిజల్ట్స్ ని చూసే రాశులలో మొట్టమొదటి రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో వక్రించి గత 4 మాసాల నుంచి ఏదైతే వక్రించి సంచారం చేస్తూ వస్తున్నారో కుటుంబ రీత్యా, ఆర్థిక రీత్యా ఖర్చులు పెరగడము, మీ మాటకు విలువ లేకుండా పోవడము, వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో విఫలమవడము, ఇలాంటివన్నీ చూస్తూ వస్తున్నారు. అయితే ఈ మార్చి 11వ తేదీ నుంచి తిరిగి మళ్ళీ మీరు ఆర్థిక విషయాలలో చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సరైన వేళకు సరిగ్గా మంచి మంచి భోజనాలు చేయడము, అలానే కుటుంబ వ్యక్తులతో సన్నిహితంగా ఉండడం లాంటిది, అలానే కుటుంబంలో ఏదైనా వేడుకలు చేయడము, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి ఫిక్స్ అయ్యే లాంటివి జరగడానికి అవకాశాలు నిండుగా కనిపిస్తూ ఉంటాయి. అది మీ జాతక రీత్యా కూడా అలాంటి సిచ్యువేషన్ కనుక ఉంటే ఈ ఫలితాలు రెట్టింపు అవుతాయి, మంచి పాజిటివ్ గా ఉన్నట్టు కనుక అయితే. సో వృషభ రాశి వాళ్ళకి ఈ గురు వక్రత్యాగం వలన మార్చి 11వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు మీరు ఏదైతే పెళ్లి కావచ్చు, ఏదైనా బిజినెస్ ఎక్స్పాన్షన్ కావచ్చు, ఏదైనా సైట్ కొనుగోలు కావచ్చు, ఏదైనా కుటుంబ రీత్యా ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ఒక సమయంలోనే ప్రయత్నాలు చేసుకుంటే బాగుంటుంది. ఇక ఈ గురు వక్రత్యాగం వలన లాభం పొందబోతున్న, గురుబలం పొందబోతున్న రెండవ రాశి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి గత 4 మాసాల నుంచి ఆర్థిక విషయాలలో, వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో చాలా ఇబ్బందులు పడుతూ, ఒడిదొడుకులు ఫేస్ చేస్తూ, సంతానం వలన ఇబ్బందులు, అలానే స్నేహితుల వలన ఇబ్బందులు, ఏదో తెలియని భయము, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. భార్య భర్తల వలన ఇబ్బందులు, ఇవన్నీ ఫేస్ చేస్తూ వస్తున్నారు. ఇక మీద ఈ మార్చి 11వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు మళ్ళీ తిరిగి ఒక మంచి గుర్తింపు పొందబోతున్నారు, తీసుకోబోతున్నారు. గుర్తింపు అంటే ఒక రికగ్నైజేషన్. తిరిగి మీకు మంచి పేరు ప్రఖ్యాతులు రాబోతున్నాయి. అలానే ఆర్థిక విషయాలు ఉన్న ఒత్తిడులు, ఒడిదొడుకులు తగ్గబోతున్నాయి. అలానే సమాజంలో మంచి గుర్తింపు రావడము, భార్య భర్తల మధ్య ఉన్న తగాదాల ఇబ్బందులు తగ్గముఖం అవడము, ప్రశాంతంగా ఉండడానికి ఈ అవకాశం మీకు లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. రెండవ రాశి సింహరాశి బాగుంటుంది. ఇక ఈ గురు వక్రత్యాగం వలన మళ్ళీ గురుబలం పొందుకోబోతున్న మూడవ రాశి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి గత 4 మాసాల నుంచి నవమ స్థానంలో గురు వక్రించి ప్రతి పనుల ఆటంకాలు, ఇబ్బందులు, అలానే తండ్రి గారి విషయంలో కావచ్చు, ఒక ఎడ్యుకేషన్, విద్యార్థులు, పిల్లలు కావచ్చు, చదువుకునే పిల్లలకి కూడా ఆటంకాలు, ఒక లేజినెస్, ప్రయాణాల్లో విఘ్నాలు, ఇలాంటివన్నీ మీరు చూస్తూ వస్తున్నారు. ఇక మార్చి 11వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు సంపూర్ణమైన గురుబలం మళ్ళీ తిరిగి పొందుకోబోతున్నారు. తీర్థక్షేత్రాల దర్శనాలు, విద్యార్థులు సరిగ్గా చదువుకోగలుగుతారు, కాన్సన్ట్రేషన్ పెంచుకుంటారు, అలానే మంచి నాలెడ్జ్ అనేది, మంచి మైండ్ సెట్ అనేది మీరు కలిగి ఉంటారు. అలానే వ్యాపారంలో ఉన్న ఆ ఇబ్బందులు తగ్గడానికి, అలానే తండ్రితో ఉన్న ఆ ఇబ్బందులు తగ్గడానికి, అలానే మీ తండ్రికి ఏదైనా ప్రమోషన్స్ లేదైనా వ్యాపారంలో అభివృద్ధి రావడానికి కూడా ఈ ఒక సమయం అనేది అనుకూలకరమైన సమయం అనేది చెప్పుకోవచ్చు. అలానే ఏదైనా పెట్టుబడి పెట్టడము, మళ్ళీ దాంట్లో అంటే బిజినెస్ లో ఎక్స్పాన్షన్ కావచ్చు, షేర్ మార్కెట్ లో కావచ్చు, పెట్టుబడి పెట్టడానికి కూడా కొంచెం అభివృద్ధి లేదా కాలం అనేది కలిసి రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. తులారాశి వాళ్ళకి బాగుంటుంది ఈ నవమ స్థానంలో గురు వక్రత్యాగం వలన. ఇక ఈ గురు వక్రత్యాగం వలన లాభం పొందుకోబోతున్న, తిరిగి మళ్ళా గురుబలం పొందుకోబోతున్న 4వ రాశి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో గురువు వక్రించి ఏదైతే సంచారం చేస్తూ వస్తున్నారో, ఇన్ని రోజులు గత 3-4 మాసాల నుంచి భార్య భర్తల వలన ఇబ్బందులు, ఆత్మవిశ్వాసం లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ, అలానే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాల్లో ఇబ్బందులు, ఒడిదొడుకులు ఫేస్ చేస్తూ, అలానే ఏదైనా వాహనం కొనుగోలు చేయాలనుకున్నా, ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకున్నా అవి మీకు కలిసి రాక ఇబ్బందులు పడుతూ వస్తున్న వాళ్ళు ఏదైతే మళ్ళీ మార్చి 11వ తేదీ తర్వాత మళ్ళీ గురుబలం పొందుకోబోతున్నారు. భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలు తగ్గుతుంది. అలానే ప్రయాణాలు చేసుకోగలుగుతారు, మంచి ప్రయాణాలు, తీర్థక్షేత్రాల దర్శనాలు, వ్యాపారంలో ఉన్న, అందులోన పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉన్న ఆ ఒడిదుడుకులు తగ్గుముఖమవుతాయి. మీలో ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇలాంటి మంచి ఫలితాలు, అలానే పెళ్లి కాని వాళ్ళకి కూడా పెళ్లి ఫిక్స్ అయ్యే సూచనలు ఉండబోతున్నాయి.
ఇక ఈ మార్చి 11వ తేదీ నుంచి గురు వక్రత్యాగం వలన మళ్ళీ తిరిగి గురుబలం పొందుకోబోతున్న 5వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి పంచమ స్థానంలో గురు వక్రించి ఏదైతే గత 4 మాసాల నుంచి సంచారం చేశారో, ఈ వక్రించి సంచారం చేసేటప్పుడు ఆర్థిక విషయాలలో, అలానే రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి, అలానే బిజినెస్ ఎక్స్పాన్షన్ విషయంలో ఇబ్బందులు ఒడిదుడుకులు ఫేస్ చేస్తూ, రావాల్సిన డబ్బు అక్కడికక్కడే ఆగిపోయి, ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. ఒక గందరగోళ స్థితిలో ఉంటున్నారు. ఇక మీద ఈ మార్చి 11వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు గురు వక్రత్యాగం వలన మళ్ళీ తిరిగి ఆర్థిక విషయాలలో మీకు మంచి గుర్తింపు కావచ్చు, ఆర్థిక విషయాల సంబంధించిన విషయాలు మంచి లాభం పొందుకోగలుగుతారు. వ్యాపారాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు. సంతానం ద్వారా మంచి రికగ్నైజేషన్, మంచి గుర్తింపు అందుకోబోతున్నారు. అలానే పెళ్లి కాని వాళ్ళకి కూడా పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశాలు, ఇలాంటివన్నీ మీకు నిండుగా కలిసి వస్తున్నాయి ఈ కుంభరాశి వాళ్ళకి. సో ఏదేమైనప్పటికీ 5 రాశుల వాళ్ళకి మళ్ళీ తిరిగి గురుబలం రాబోతున్నది. ఖచ్చితంగా మరింత గురుబలం పెంచుకోవాలంటే తప్పనిసరిగా మీరు ప్రతిరోజు శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృత పుస్తకాన్ని ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని చదువుకుంటూ వెళ్ళండి. అలానే శ్రీరాముడికి శ్రీరామ రక్షా కవచ స్తోత్రం చదువుకోవడము, శ్రీరామ మందిరంలో అన్నదానాలు అన్నసంతర్పణలు చేసుకోవడం ద్వారా మీరు మరింత శుభ ఫలితాలని పొందుకోవచ్చు. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు, మీ ప్రాబ్లమ్స్ నా దగ్గర మీరే చెప్పుకుంటే ఇక నేనెందుకు. సో డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ కంపల్సరీ కావాలి. మీరే కష్టపడి పరిహారాలు చేసుకోవాలి. అలాంటి పరిహారాలు మాత్రమే నా దగ్గర ఉంటాయి. అలంకారిక వస్తువులు, ముఖ్యంగా ఈ జెమ్ స్టోన్స్లు, ఇతరత్రే ఏదైతే ఉన్నట్టు కనుకైతే ఆన్లైన్ పూజలు, ఇవన్నీ కూడా నిషిద్ధం నా దగ్గర. జాతకానుసారంగా ఏ గ్రహం అయితే బలహీనంగా ఉంటుందో వాటికి సంబంధించిన పరిహారాలు మీరే కష్టపడి చేసుకోవాలి. అలాంటి మనస్తత్వం నేను కష్టపడి చేసుకుంటాను, అలాంటి మనస్తత్వం కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్. సో చూశారు కదండి ఏ రాశుల వారికి లాభదాయకం అన్నది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆస్ట్రో టైం. థ్యాంక్ యూ.